అంటే చాలా మంది నన్ను అడిగారు మీ ధైర్యం ఏంటి, మీకు భయం ఏదా, మీరు ఇంత మాట్లాడుతున్నారు అంటే నేను కల్పించింది ఏమీ చెప్పట్లేదు, ఉన్న నిజం గట్టిగా మాట్లాడుతున్నాను. అది నచ్చక అవతల వాళ్ళకి మీకు భయం వేయట్లేదా, ఎందుకు ఇంత స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు అంటే ఈరోజు మళ్ళీ ఈ ఛానల్ తరఫుగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను 3 పార్టీల జెండాలు పట్టుకుని తిరగలేదు. నేను తిరిగిన నా ఒంటి మీద ఉన్న జెండా చూసి మాట్లాడండి ఎవరైనా మాట్లాడే ముందు. నిజంగా మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ అన్న. అంటే ప్రచారం వరకు వచ్చాము వెళ్ళిపోయాము మన పని అయిపోయింది అని కాకుండా మన కోసం నించున్న వాళ్ళ కోసం మనం నించోవాలి అనేటువంటి ఒక టీం ఇది. ఎస్ ఎగ్జాంపుల్ నిజంగా వంగగీత గారు మీకు తెలిసిందే. సో ఏ రకంగా ప్రచారం చేశారు, ఎలా అయిపోయారు ప్రచారంలో. ఈ ప్రోగ్రామ్ చూస్తూ మీకు అండగా నేను ఉన్నాను అంటూ మాట్లాడడం డెఫినెట్లీ కేటగిరికల్ గా చెప్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కి దిక్కులేదు. 2009లో ఆయన ప్రచారం చేస్తే ఆ తర్వాత ఆయన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు, అందరికీ తెలిసింది రైట్. యా సో ప్రస్తుతం నేను క్వశ్చన్ దట్ డెవిల్ అడ్వకేట్ గా నేను అడగాలి రైట్. సో ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి చూసే వాళ్ళలో కొంతమందికైనా వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడానికి మీరు బెంగళూరులో ఉన్నారా లేదా? లేనన్నా, నేను లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళింది 2015-16 ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు నేను బెంగళూరు వెళ్ళలేదు. నేను హైదరాబాద్లో ఉన్నాను. ప్రచారం అయిపోయి ఓటు అయిపోయి May 11 చీరాల్లో ఓటు వేసి హైదరాబాద్కి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మహిళలు పెద్ద ఎత్తున వచ్చారా ఓటేసే దగ్గర? చాలా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. అసలు ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఆనందం, ఒక గర్వం. రైట్, ఈ గర్వం ఇప్పుడు మీరు చెప్తుంటే మీ గర్వం కూడా నాకు కనబడుతుంది రైట్. మీరు ఏ రకంగా నిలబడ్డారో ఒక జెండా పట్టుకొని మీ మాటల్లో ఇప్పుడు ప్రస్తుతం మేము విన్నాం. అది అలా చేసేటప్పుడు ప్రచారంకి వెళ్తున్నప్పుడు కానీ ఒక పార్టీకి నిలబడుతున్నప్పుడు కానీ మీరు ఆప్యాయంగా జగనన్న అని ఏదైతే పిలుస్తున్నారో కానీ అప్పుడు మీకు తెలియలేదా ఇలాంటివి చాలా వస్తాయి, నిలబడాల్సిన అవసరం ఉంటుంది? తెలుసు, అన్నీ తెలుసు. అందుకనే ఎవరెంత మాట్లాడినా ఓకే మాట్లాడతారని తెలుసు కదా, ముందే తెలిసే వచ్చాం కదా. మనం నమ్మిన సిద్ధాంతం కరెక్ట్, మనం నమ్మిన మనిషి కరెక్ట్, మనం నమ్మిన పార్టీ కరెక్ట్, మనం నమ్మిన లీడర్ కరెక్ట్. ఆయన కోసం మనం నించున్నప్పుడు ఎదురు దెబ్బలు డెఫినెట్ గా తగులుతాయని తెలుసు. కానీ అందుకే ప్రతిదానికి మనం రెస్పాండ్ అవ్వలేదుగా, ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వలేదు. ఓపెన్ చేసినప్పుడే we have never seen that you responding for such a lame and shameless comments. Exactly. ఇది కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందో కూడా చెప్పా. బికాస్ జగన్ అన్న పిక్చరు నా పిక్చరు వేసి వాళ్ళు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకుని న్యూస్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. పోన్లే కొన్ని వ్యూస్ వస్తాయని లైట్ గా ఎందుకు తీసుకోలేకపోయారు? పోన్లే అదే అలవాటు అయిపోతుంది, అది మనం అలవాటు చేయకూడదుగా. కనీసం అంటే 1000 దెబ్బలు తిన్న 1000 ఒక్కదానికైనా మనం బాబు మేం కూడా పట్టించుకుంటాం అనేది చెప్పాలిగా.